హాయ్ హలో ఎవ్రీవన్. మా విలేజ్లో అయితే మేము ఒక కుంటల చేపలు పట్టినాం. అవి ఎట్లా పట్టినాం అనేది అయితే మీకు చూపిస్తాం. అలా కొంచెం కామెడీ, కొన్ని తిట్లు అంటే బూతులు, మా ఊరు లాంగ్వేజ్లో ఎలా మాట్లాడుకున్నాం ఇలా అనేది అయితే ఉంటుంది. వీడియోని అయితే పూర్తిగా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ అలాగే షేర్ చేయండి. అలాగే వీడియో ఫుల్ మొత్తం చూడండి. ఇక్కడ చూస్తే ఖాళీ చేస్తే చేపలు పడతాం. ఒకసారి చూడండి ఎలా పడుతున్నాం అనేది. అసలు మనిషి ప్రశాంతంగా ఉండాలంటే, వాస్తవాన్ని చెప్పాలంటే, ఏ టెన్షన్ ఏం లేకుండా ఉండడానికి ఏం చేయాలంటే గాలం తీసుకొని పోయి చేపలను పట్టాలి. లేకపోతే దోస్తులతోటి మంచిగా కలిసి ఇలా చేపలు పడుతుంటే ఏ టెన్షన్ ఉండదు, ఏ ఆలోచన ఉండదు, హ్యాపీగా సాగిపోతుంది నిజంగా చెప్పాలంటే. ఆడు పట్టకుండా దొరికేదే. మరి మరి మిస్ బండాలు చూద్దాం కానీ చూద్దాం కానీ తీరా అనరా. అంటే ఈత గుద్దలు రాదు, సుల్లి రాదు, నీళ్ళు అక్కడ దాకా పోవు. ఎక్కువ నీళ్ళు లేవు బ్రో. చల్లేటప్పుడు ఎంతమంది ఉన్నాం, కానీ చల్లినాక చూడండి ఎంతమంది ఉన్నాం అనేది. చాలా మంది అయితే వచ్చి అక్కడ వెళ్తుంటే పెద్ద పెద్ద చేపలు దొరుకుతాయి అనుకున్నాం. ఒకసారి చూడండి ఎంత పెద్ద చేపలు దొరికినాయో, అలాగే జిమ్మలు కానీ పరకలు కానీ ఎన్ని దొరికినాయో ఒకసారి చూడండి. నిజంగా చెప్పాలంటే చేపలు వండుకొని తిన్నదానికన్నా ఇలా పట్టి తిన్నదానికి టేస్ట్ ఉంటుంది. అదొక సాటిస్ఫాక్షన్ కూడా చాలా మందికి ఉంటుంది. తక్కువ చూసినావారా? చూసినా పాము ఇంతలా ఉన్నారు బాబు. బండకి ఫస్ట్ గిజ్జుడు గిల్లున్న సందులో బండలు తీస్తే అంత క్లియర్ అవుతుంది. చిన్న బండలు అన్నీ తీస్తే అది లో పడుకుంటుంది బొక్క. అది మన శాస్త్రమే మహేష్, మన శాస్త్రమే అదేనా. అలా నేనే రెండు పట్టించిన పెద్ద, మీరేం పట్టిర్రా? ఇవాళ దాకా పక్క తల్లి
అన్న ఇక్కడ ఉన్నాడు ఫ్రెండ్స్, పాపం పంచి లాస్ట్ వరకు చేపలు పెట్టరు. ఈయన పడతాడు ఇక. దెంగ పెట్టిండి కత్తి కింద పడ్డది అలా. కాదు కానీ అలా నీళ్ళు తగ్గలే మహేష్. టైం అయితే దిగుడు కాదు అన్ని నువ్వు అంది నేను పోతావు నీళ్ళు నాకెందుకు దానికి వెళ్ళిరా, దానికి వెళ్ళి పట్టు, మన ఏమైనా పట్టు, పడుకోపోదాం. దెంగు జనం వస్తే తత్తాడు పసకలు ఇస్తాయి. ఈ కుంట మొత్తం నాన్ స్టాప్గా 3-4 గంటలు కష్టపడితే దొరికిన మాకు పెద్ద పెద్ద చేపలు చూడండి ఏం దొరికినాయి. అలా మాత్రం ఒకసారి చూడండి, అన్ని బొమ్మలు అయితే చాలా ఉన్నాయి, అలాగే వాల్గలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తాను అంటే నేను మీ అంతమంది అంటే భాగాలు వేస్తాం అన్నట్టు, ఎంతమంది కంటే అంతమంది. చూడండి భాగాలు కూడా ఎలా వేస్తామనేది. మూడు సార్లు కలిపి అంతే కదా అప్పుడు బిజినెస్ పవర్ అందరికి ఒక్కొక్కటి వస్తుంది, అద్దెల్తలేదు మనందరం ఒకే. పెద్ద చేపలు అనేది తక్కువ పడేసరికి ఆ పెద్ద చేపల్ని 5 భాగాలుగా చేసి ఇలా ముక్కలుగా 5 కుప్పలైతే వేయడం జరుగుతుంది. సో చూడండి, పరకలు ఒక సైడ్, జిమ్మలు ఒక సైడ్, మొట్టలు ఒక సైడ్, ఇవన్నీ ఒక సైడ్ అట్లా పెట్టయితే చేపలు అయితే పట్టడం జరుగుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.